హలో బిచ్చగాళ్ళారా, నెల రోజులే టైం. ఈ లోపు తాడిపత్రిని విడిచిపెట్టి వెళ్ళిపోండి, లేదంటే యాచించడం మానేయండి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి చేయకపోయినా ఇక అంతే సంగతులు అని అంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. యాచకులకు తాడిపత్రిలో స్థానం లేనే లేదు అంటున్నారు. ఇంతకీ బిచ్చగాళ్లకు జేసీ వార్నింగ్ ఎందుకు? అడుక్కోవడానికి కూడా అడ్డు పెడితే వాళ్ళు ఎలా బతికేది అని ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగితే బిచ్చగాళ్ళు, గుడికి వెళ్ళినా బిచ్చగాళ్ళు, పార్కుకు పోయినా బిచ్చగాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే నగరంలో ఏ పబ్లిక్ ప్లేస్ కి వెళ్లినా బిచ్చగాళ్లే. వాళ్లల్లో వృద్ధులు, దివ్యాంగులు కొందరైతే చిన్నపిల్లలు, అన్ని అవయవాలు ఉన్న వాళ్లే ఎక్కువ శాతం మంది ఉంటారు. ఇలా అన్ని సక్రమంగా ఉండి అడుక్కునే వాళ్లను సహించేదే లేదంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అలాంటి వాళ్లకు తాడిపత్రిలో స్థానం లేనే లేదంటున్నారు. బిచ్చగాళ్ల రహిత నగరంగా తాడిపత్రిని తీర్చిదిద్దేందుకు సహకరించాలన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రిలో బిచ్చగాళ్లు ఉండడానికి వీల్లేదన్నారు. నెల రోజుల్లోగా భిక్షాటనైనా మానేయాలి, లేదంటే తాడిపత్రిని వదిలి వెళ్లాల్సిందేనంటూ వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నేను మట్టుకు పిచ్చుకుంటూ చెప్తున్నా, ఇంకా ఎవరైనా ఉండాలంటే పిల్లలను మట్టుకు మీరు కనుక బయటికి తీసుకొచ్చి యాచన చేస్తే మీరు ఊరిడ్చాల్సి వస్తుంది. ఏం చేయమంటారు? దౌర్జన్యం. ప్రజాస్వామ్యం లేదా అని ఎత్తుకుంటారు. ప్రజాస్వామ్యం లేదు, చూడలేము. అవయవ లోపంతో ఉన్నవాళ్లు భిక్షమెత్తుకుంటున్నారంటే అర్థముంది. కానీ అన్ని సక్రమంగా ఉన్నవాళ్లు కూడా రోడ్లపై యాచించడం తీవ్ర బాధాకరంగా ఉందన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. వాళ్ళ ఫుడ్ లేదంటే మేము ఇస్తాం, వాళ్ళకి షెల్టర్ లేదంటే మేము ఇస్తాం ఆ పిల్లలకి. దాంట్లో కనీసం ఓనామాలు నేర్పిస్తాం. క్వశ్చనే లేదు. ఆల్రెడీ సచివాలయంలో చెప్పినాను, మా చైర్మన్ గారికి చెప్పినా, నా స్నేహితులందరికీ చెప్పినా. ఈరోజు నుంచి మొదలైంది. తాడిపత్రుల్లో పిల్లలను పెట్టుకొని యాచన చేస్తే ఊరిపిస్తారు. రండి, లేదంటే నా దగ్గర రండి, సదుపాయాలు చేస్తా. గుడ్డల కాడ నుంచి, అన్నం కాడ నుంచి, షెల్టర్ కాడ నుంచి నాది బాధ్యత. పిల్లలతోనూ భిక్షాటన చేయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో భిక్షగాళ్లు లేకుండా చేయడానికి అవసరమైతే హిట్లర్ లాగా పనిచేస్తానని అంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎక్కువ మాట్లాడితే ప్రజాస్వామ్యం హిట్లర్. నేను హిట్లర్నే, బాగుపడేదానికి హిట్లర్ని, చెడగొట్టేదానికి కాదు హిట్లర్. సో ఈ మంత్ ఎండింగ్ లోపల తాడిపత్రిలో ఎవరు కూడా చిన్న పిల్లలు రోడ్లోకి వచ్చి యాచించకూడదు. మీ కష్ట సుఖాలకు నేనే బాధ్యుడిని. తల్లిదండ్రులు లేని భిక్షాటన చేస్తున్న పిల్లలకు చదువు చెప్పిస్తా, పెద్దవాళ్లకు ఏదైనా ఉపాధి మార్గాలు చూపిస్తా, ఏం కావాలంటే ఆ విధంగా సాయం చేస్తా, భిక్షాటన మాత్రం మానేయాల్సిందేనని అన్నారాయన.